మునుపటిలా అతను చెయ్యి వేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆనాల్సిన అనురాధ ఈ రోజలా చేయలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు సీరియస్ విషయమా అనుకుంటూ, ఏమైందిరా, నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు అనురాధతో. విసురుగా రాజు వైపు తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పా రమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు. ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తేనే క్లియర్గా కనిపిస్తుంది. మన ఫ్యూచర్ టపా టపా అంది మాటలను. అనురాధ నుండి ఊహించని ఆ మాటలకు రాజుకు నోట మాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడవు? తిరిగి అడిగింది అనురాధ. నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదు అను, నేను అలాగే అన్నానా? వచ్చే అప్పుడు కాస్త ఆలస్యమైంది అని అసలు విషయం చెప్పాడు. అలా చెబుతూనే అసలు విషయం ఏంట్రా అని అనురాధని అడిగాడు.